అయింది అని వాళ్ళంటే ప్రస్తుతం ఉన్న సెంట్రల్ మినిస్టర్ అంటాడు ఢిల్లీ పొల్యూషన్ వల్ల నాకు ఎలర్జీ అవుతుంది అంటే హైదరాబాద్ కూడా మనం అలానే మలుచుకుందామా, హైదరాబాద్ని కూడా మనం అలానే చేసుకుందామా? హీట్ పెరుగుతుంది, హీట్ పెరిగితే ఏమవుతుంది? ఈ చెట్లు హీట్ని తీసుకొని మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను మనం తీసేస్తే దాదాపు 1942 చెట్లను మీరు తీసేసి ఎక్కడ రీలొకేట్ చేస్తారు, ఎక్కడ చేస్తారన్నమాట మనం ఒకసారి ఆలోచించాలి. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఇష్యూ ఫర్ ది ఓన్లీ వాకర్స్ ఇన్ ద కేబీఆర్ పార్క్. దిస్ ఇస్ ఇష్యూ ఆఫ్ హోల్ హైదరాబాద్ సిటీ అండ్ హోల్ ఎన్విరాన్మెంటలిస్ట్. ఎవరైతే పర్యావరణాన్ని కాపాడాలనుకుంటున్నారో, ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది పెద్ద విషయం. ఎందుకంటే ఇక్కడ చెట్లు నరికేస్తే ఇది ఒక గ్రీన్ లంగ్ హైదరాబాద్ పీపుల్కి. కాబట్టి దీన్ని మీరు డిస్ట్రాయ్ చేస్తే ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఆలోచించుకోవాలి. దానికోసమే ఇక్కడ నేను ఒక హెల్త్ విషయం చెప్పాలనుకుంటే 2030 లోపు ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. బికాస్ ఆఫ్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది ఎన్విరాన్మెంట్, వీఆర్ డిస్ట్రాయింగ్ ది క్లైమేట్, రైట్? దట్స్ ద రీజన్ ఈ రోజు విజయ్ చేస్తున్నాడు, పర్యావరణ పరివేత్తనలు చేస్తున్నారు, సోషల్ యాక్టివిస్ట్ చేస్తున్నారు, వాకర్స్ ఆఫ్ కేబీఆర్ పార్క్ చేస్తున్నారు, క్లైమేట్ ఫ్రంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు గవర్నమెంట్ కూడా స్పందించాలి, ఒకసారి దీని మీద విచారణ జరపాలి. ఒకవేళ ఇది దేనికి నష్టం చేయకూడదని అనుకుంటే మాత్రమే మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే తక్షణమే దీని యొక్క పనులాపి మీరు ఆల్టర్నేటివ్ ఏమున్నది అనేది సెట్ చేయండి. మీరు అది ఫ్లైఓవర్లు కట్టే బదులు ఏదో ఆర్టీసీ బస్సులు ఎక్కువ పెంచి ప్రజారవాణా వేస్తే బాగుండేదేమో కదా, క్వాలిటీ సర్వీస్ ఇస్తే బాగుండేదేమో కదా. మీరు అనుకుంటున్నారు ఈ ఫ్లైఓవర్లు కట్టడం వల్ల ట్రాఫిక్ ఆగుతుందేమో అని. ఈ ఫ్లైఓవర్లు కట్టడం వల్ల, అండర్ పాస్లు కట్టడం వల్ల ట్రాఫిక్ ఆగదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. వెన్ ఎప్పటి వరకు అయితే మీరు పబ్లిక్ యొక్క ఆలోచనని మీరు ముందుకు తీసుకెళ్లారో యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పబ్లిక్, రైట్? మీరు పబ్లిక్ యొక్క డిసిషన్స్ ని తీసుకోండి, పబ్లిక్ యొక్క ఇన్ఫర్మేషన్ ని తీసుకోండి, వాళ్ళు ఏదైనా గైడెన్స్ ఇస్తారేమో తీసుకోండి, వాళ్ళని ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళాలని తెలియజేస్తూ అందరికీ పర్యావరణాన్ని కాపాడాలని మద్దతు ఇవ్వాలని, సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్, సే నో టు ప్లాస్టిక్, సేవ్ కేబీఆర్, సేవ్ మూసీ, రైట్? థ్యాంక్ యూ.